అందరికీ నమస్కారం. అలనాటి అమ్మ రుచులకి స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే వంట ఆలుగడ్డతోని మిక్సరు. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తా రండి. ఆలుగడ్డలు ఒక పావు కిలో, పల్లీలు ఒక చిన్న కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, ఒక 3 ఎల్లిపాయలు తగినంత, కరివేపాకు కొంచెం పిరికడు. ఇప్పుడు ఆలుగడ్డలు పొట్టు తీసుకుందాం. ఆలుగడ్డలు ఇలా పొట్టు గీసుకోవాలి. ఆలుగడ్డ ఇట్లా పెద్దగా ఉన్న దాంతో తురుముకోవాలి. ఇట్లా ఇదిగో ఆలుగడ్డ చూడండి, ఇగో ఇలా తురుముకోవాలి మంచిగా. ఇలా చూడండి, పొడిగా అయింది. దీన్ని కొంచెం ఇప్పుడు మనం క్లాత్లో వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఈ తడి కూడా లేకుండా పోద్ది. ఇదిగో ఇలా తురుముకొని మంచిగా ఇట్లా ఆరబెట్టుకోవాలి. ఒక క్లాత్లో, కాటన్ క్లాత్లో మంచిగా ఇట్లా ఆరబెట్టుకోవాలి. ఇట్లా మంచిగా దీంట్లో ఉన్న తడి మొత్తం ఆరే వరకు మనం మంచిగా ఆరబెట్టుకోవాలి. ఇది ఆరబెట్టుకున్నాక మనం ఎంచుకోవాలి. మంచిగా ఆరాలి, ఫ్యాన్ గాలికి పెట్టుకోవాలి. ఇట్లా పల్సగా వేసుకోవాలి. పల్సగా వేసుకుంటే తొందరగా ఆరుద్ది. ఇదిగో ఇలా క్లాత్లో పోసి మంచిగా ఆరబెట్టుకున్నాం. ఇప్పుడు చూడండి, మంచి పొడిగా అయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం. కళాయి వేడెక్కింది. ఇప్పుడు నూనె పోసుకుందాం. ఇప్పుడు నూనె పోసుకొని మనం ఆలుగడ్డ తురుముకున్నాం కదా, అది వేయించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైంది. ఇప్పుడు వేసుకుందాం. ఆలుగడ్డ తురుము వేయించుకుందాం మంచిగా. చూడండి, ఇగో ఇట్లా కలర్ మారుతున్నాయి. చూడండి, జాగ్రత్త తగ్గించుకొని మంచిగా ఇట్లా కలర్ మారేటట్టు మంచిగా ఎర్రగా వేయించుకోవాలి. వేయించుకున్నాక తీసుకోవాలి. ఇలా కలర్ మారాక మొత్తం తీసుకోవాలి. ఇక ఒక వాయి వేసుకున్నాం. ఇక ఉన్నది ఇంకో 2వ వాయి వేసుకున్నాం. ఇక చూడండి, ఇలా వేయించుకొని ఇక గలగలగలలాడుతుంది. చూడండి, చాలా బాగా గలగలగలలాడుతుంది. ఇప్పుడు మనం ఆయిల్లో పల్లీలు పోసుకుందాం. పల్లీలు వేయించుకుందాం. పల్లీలు ఇలా వేయించుకోవాలి. చూడండి, సిమ్లో పెట్టి మంచిగా ఎర్రగా వేయించుకోవాలి. పల్లీలు కూడా మంచిగా పల్లీలు వేగినాయి, తీసుకుందాం. ఇప్పుడు పల్లీలు వేయించుకున్నాం, కరివేపాకు వేయించుకుందాం. ఇలా గంటలో పెట్టి వేయించుకోండి, మంచిగా వేగుతుంది.
ఇగో పుట్నాలు కూడా కొన్ని ఇలా వేయించుకోండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం ఇది కూడా వేయించుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంట్లో ఉన్నాయి కాబట్టి మేము వేసుకుంటున్నాం, మీ దగ్గర ఇంట్లో ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ప్రత్యేకంగా వేయాలని ఏమీ లేదు. ఎల్లిపాయలు ఇగో కచ్చపచ్చగా ఇలా దంచుకోవాలి. దంచుకొని ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకొని మంచిగా ఇందులో కలుపుకోవాలి. ఇలా ఇట్లా కారం కూడా ఇందులో వేసుకొని ఈ ఎల్లిపాయలలో మంచిగా కలుపుకోవాలి. ఇలా కారం ఎంత పట్టుదో అంతా ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు కారం, ఉప్పు, ఎల్లిపాయలు అన్నీ కలిపింది వేసుకోవాలి మనం. ఇవన్నీ ఇలా కలుపుకోవాలి. ఇలా అన్నిటికీ పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. కారం, ఉప్పు మొత్తం వీటికి అన్నిటికీ పట్టాలి. ఇది వారం రోజులు స్టాక్ ఉంటుంది. వేయించుకొని మంచిగా చల్లారినాక ఒక డబ్బాలో పోసుకొని ఉంచుకుంటే వారం రోజులు స్టాక్ ఉంటుంది. ఆలుగడ్డ ఏగింది కాబట్టి వారం రోజులు స్టాక్ ఉంటుంది. ఇది మీ పిల్లల కోసం చేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఆలు మిక్సర్ అండి, ఇగో ఇలా తయారు చేసుకోండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా చేసుకోవాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు 5 గంటకి అలనాటి అమ్మ రుచులు అవుతుంది. తప్పకుండా చూడండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.